దక్కన్ మానవ సేవా సమితి మరియు ఆర్య సమాజ్ శతాబ్ది ఉత్సవాల గౌరవ అధ్యక్షులు మరియు స్థానిక శాసనసభ్యులు శ్రీ తలసాని శ్రీనివాసరావు గారు విచ్చేసినటువంటి ప్రముఖులకి మరియు భక్తులకి ముఖ్యమంత్రి గారు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళడం ఆనవాయితీ. మరి వారు కొద్దిసేపట్లో రాబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడం ఎందుకు జరుగుతుందంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఉజ్జయిని అనే ప్రాంతంలో ఈ యొక్క అమ్మవారు ఉన్నారు. అయితే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సైనికులకు కలరా వ్యాధి సోకి వాళ్ళు మరి ఆరోగ్యం బాగాలేక చనిపోతున్న సందర్భంలో వాళ్ళందరూ కూడా అక్కడ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఉజ్జయిని అమ్మవారికి మొక్కుకొని మీరు మాకు ఈ వ్యాధి తగ్గించి మమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఉంచితే మేము ఇక్కడ మిమ్మల్ని ప్రతిష్ఠించుకొని మేము ఈ బోనాల పండుగ సమర్పిస్తాము అని చెప్పి వారు మొక్కడం జరిగింది. వారు కోరిన మేరకు వారిని అంత ఆరోగ్యంగా చేయడం వలన ఇక్కడ ఉజ్జయిని అమ్మవారిని 1813లో ప్రతిష్ఠింపజేసి మరి ఆ రోజు నుంచి కూడా ఈ బోనాలు సమర్పించడం ఆనవాయితీగా జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ ఈ బోనాలకు వచ్చిన ప్రతి భక్తులు కూడా వారి కోరికలు కోరుకొని మరి బోనం సమర్పించుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆరోగ్యంగా మరి ఆనందంగా ఉండాలి, మా పిల్లలు సుఖశాంతులతో ఉండాలి, అదేవిధంగా రాష్ట్రం బాగుండాలి, రైతులు బాగుండాలి, వర్షాలు రావాలి, ఎటువంటి జబ్బులు కూడా మాకు దరికి చేరకూడదు, అందరం కూడా సంతోషంగా ఉండాలని మొక్కుకొని వెళ్ళడం జరుగుతుంది. ఆ అమ్మవారి ఆశీర్వాదంతో మంచి వర్షాలు పడి పంటలు పండి మరి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమానికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఉజ్జయిని అమ్మవారి మరి బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మరికొద్ది నిమిషంలో శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనానికై మన గౌరవమైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. వారికి దక్కన్ మానవ సేవా సమితి మరియు ఆర్య సమాజ్ శతాబ్ది ఉత్సవాల గౌరవ అధ్యక్షులు శ్రీ తలసాని శ్రీనివాసరావు గారు వారికి స్వాగతం పలుకుతున్నారు. గర్భగుడిలో ఉన్న సాయం సేవకులకు మరియు పోలీస్ శాఖకి విజ్ఞప్తి. రామ్ గోపాల్ పేట్ మరియు బాటా నుంచి విచ్చేస్తున్నటువంటి బోనాల సంఖ్య అధికంగా ఉన్నది. దయచేసి త్వరగా భక్తులకి దర్శనం చేయించి పంపించవలసిందిగా కోరుతున్నాము. గర్భగుడిలో ఉన్న సాయం సేవకులకు మరియు పోలీస్ సిబ్బందికి విజ్ఞప్తి. రామ్ గోపాల్ పేట్ మరియు బాటా నుంచి విచ్చేస్తున్నటువంటి బోనాల లైన్ అధికంగా ఉన్నది. దయచేసి లోపల భక్తులకి త్వరగా దర్శనం చేయించి పంపించవలసిందిగా కోరుతున్నాము. గర్భగుడిలో ఉన్న సాయం సేవకులకు మరియు పోలీస్ సిబ్బందికి విజ్ఞప్తి. లైన్లు అధికంగా ఉన్నాయి, బోనాల లైన్ అధికంగా ఉన్నది. దయచేసి భక్తులకి త్వరగా దర్శనం చేయించి పంపించవలసిందిగా కోరుతున్నాము. మరికొద్ది నిమిషంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. వారికి దక్కన్ మానవ సేవా సమితి మరియు ఆర్య సమాజ్ శతాబ్ది ఉత్సవాల గౌరవ అధ్యక్షులు శ్రీ తలసాని శ్రీనివాసరావు గారు వారికి స్వాగతం పలుకుతూ సుస్వాగతం పలుకుతున్నారు. గర్భగుడిలో ఉన్న సాయం సేవకులకు పోలీస్ సిబ్బందికి విజ్ఞప్తి. బయట లైన్లు అధికంగా ఉన్నాయి, బోనాల లైన్ అధికంగా ఉంది. దయచేసి లోపడున్న భక్తులని త్వరగా దర్శనం చేయించి పంపించవలసిందిగా కోరుతున్నాము.
హలో 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 గర్భగుడిలో ఉన్న స్వయం సేవకులకు మరియు పోలీస్ శాఖకు విజ్ఞప్తి, లైన్లు అధికంగా ఉన్నాయి, బోనాల లైన్ అధికంగా ఉంది. దయచేసి లోపలున్న భక్తులని త్వరగా దర్శనం చేయించి బయటికి పంపించవలసిందిగా కోరుతున్నాము. మరికొద్ది క్షణాల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. వారికి దక్కన్ మానవ సేవా సమితి ఆర్య సమాజ్ శతాబ్ది ఉత్సవాల గౌరవ అధ్యక్షులు శ్రీ తలసాని శ్రీనివాసరావు గారు స్వాగతం పలుకుతున్నారు. గర్భగుడిలో స్వయం సేవకులకు మరియు పోలీస్ శాఖకు విజ్ఞప్తి, లైన్లు అధికంగా ఉన్నాయి. దయచేసి గర్భగుడిలో ఉన్న భక్తులకి దర్శనం చేయించి త్వరగా బయటికి పంపించవలసిందిగా కోరుతున్నాము. గర్భగుడిలో ఉన్న స్వయం సేవకులకు మరియు పోలీస్ సిబ్బందికి విజ్ఞప్తి, లైన్లు అధికంగా ఉన్నాయి, బోనాల లైన్ అధికంగా ఉంది. దయచేసి లోపలున్న భక్తులకి త్వరగా దర్శనం చేయించి పంపించవలసిందిగా కోరుతున్నాము. మరికొద్ది నిమిషంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి